హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో నిండు నూరేళ్ల సావాసం అనే ఒక చిన్న సీరియల్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో ఒకడిని అరేంజ్ చేసి భాగితోని మ్యారేజ్ అయిపోయినట్లు ఫేక్ ఫోటో మార్ఫింగ్ చేయించి కౌంటర్ పెడుతూ ఉంటుంది. ఆ దొంగ నా కొడుకు వచ్చి, చూడండి సార్, మా పెళ్లి ఫోటో తన మెడలో నేను కట్టిన తాళి కూడా ఉంది అని చాలా సీన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. భాగి డైరెక్ట్ షాక్ అయిపోయి, అబద్ధం సార్, వీడు గేమ్ ఆడుతున్నాడు, నా ఫేస్ మార్ఫింగ్ చేసిండు అని ఏడుస్తూ ఉంటుంది. కానీ వాడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ, భాగి అమరేంద్ర దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని నన్ను వదిలేసి ఆయనతోనే తాస్తా వేసి ఉండిపోవడం అనుకుంటూ ఉంటుంది అని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటకి అమరేంద్ర ఫుల్ ఫైర్ అయిపోయి చెప్తూ ఉంటాడు, ఎవర్రా నువ్వు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వాడు ఏమో, నేను కట్టిన తాళిని డ్రెస్ లోపల దాచి పెట్టింది అని భాగి మీద చేయి వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అమరేంద్ర బ్లాక్ చేసి, కట్టుకున్న భార్య అయినా సరే పబ్లిక్ ప్లేస్ లా మిస్బిహేవ్ చేయకూడదు అని చెప్పి అక్క దగ్గర ఉన్న లేడీ స్టాఫ్ ఆమెకి పిలుస్తూ ఉంటాడు. దీని లోపలికి తీసుకుని వెళ్ళి మెడలో తాళి ఉందో లేదో చెక్ చేసి చెప్పండి అని ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు. ఇక మన ఏమో, అబ్బా, నేను వేసిన వలలో భాగి అడ్డంగా దొరికిపోయింది అని ఫిక్స్ అవుతూ ఉంటుంది. ఇక చెక్ చేసి వచ్చిన లేడీ స్టాఫ్ డైరెక్ట్ షాక్ ఇస్తూ ఉంటుంది. ఆ మేడం మెడలో ఏ తాళి లేదు సార్ అని చెప్తూ ఉంటుంది. ఆ దెబ్బకి మన ప్లాన్ టోటల్ రివర్స్ అయిపోతూ ఉంటుంది. అమరేంద్ర ఫుల్ మాస్ ఫైర్ లో వాటిని కాలర్ పట్టుకొని ఫోటో మార్పింగ్ చేసి, అమ్మాయిల జీవితాలతోనే నువ్వు ఆడుతున్నావారా, ఎవర్రా నీ వెనుక ఉన్నది అని చాలా తిడుతూ ఉంటాడు. మన ఏమో అబ్బాయి, వీడు ఎక్కడో నా పేరు చెప్పేశాడు అని బయటపడి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. లాస్ట్ అమరేంద్ర స్టాఫ్ ని పిలిచి వాడిని పోలీస్ స్టేషన్ లో తట్టలు తినడానికి అప్పగించండి అని చెప్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.